లో అధికారం అంటున్నారు, కలియుగం అంటున్నారు జగన్ గారు. ఆయన కొన్ని సమయాల్లో మనం చాలా ఆందోళనతో ఉన్నప్పుడు, నిరాశ నిస్పృహతో ఉన్నప్పుడు, మన చుట్టూ మనుషులు మనల్ని వదిలిపోతారని భయం వేసినప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడుతుంటారు. నాకు ఒక సామెత గుర్తు వస్తుంది. అడవిలోకి ఎవరో వెళ్ళి రాత్రి అయింది, మీకు భయం అయితే నా చుట్టూ బండుకోండి అన్నా అంట. మీకు భయం అయితే నా చుట్టూ బండుకోండి అన్నట్ట. నాకు ఆ సామెత గుర్తు వస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిరాశ నిస్పృహలో ఉన్నారు. కారణం ఏమిటంటే, గత 5 సంవత్సరాల్లో జరిగిన ఘోరాలు, పాపాలు, దౌర్జన్యాలు, అవినీతికర పనులు అవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. కాబట్టి బయటకు వస్తున్న సందర్భంలో చాలా ఆందోళనగా ఉన్నాడు. అది ఎక్కడ నా దగ్గరకు వస్తుందో, నా దగ్గరకు నా మెడకు చుట్టుకుంటుందో, నన్ను పాపాల భైరవుడిగా ఎప్పుడు ఐడెంటిఫై చేస్తానని భయం ఆయన ఆందోళనలో భయం ఉంది. అందుకనే ఆయన యొక్క నాయకుల్ని, ఆయన యొక్క పార్టీ కార్యకర్తల్ని ఒక విధమైన ధైర్యం కల్పించి, మీరు భయపడొద్దు, మనమే అధికారానికి వచ్చేది, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అని ఒక విశ్వాసం కలగజేయడం కోసం ఆయన ఈ విధమైన మాట్లాడుతున్నారు. నేను చాలా స్పష్టంగా చెప్పగలను, 3 సంవత్సరాలకి ఎన్నికలు రావు. ఇంత ముందు వరకు ఆయన ఏమంటున్నాడండి వర్మ గారు, మనకు గుర్తుంది కదా, 2027లో జమిలి ఎన్నికలు వస్తాయని చెప్పారు. గుర్తుందా మీకు? 27 వరకే ఈ ప్రభుత్వం ఉంటుందన్నారు. ఇప్పుడు మళ్ళీ 3 సంవత్సరాల వరకు పోయారంటే 2028, 25 కాబట్టి ఎన్నికలు షెడ్యూల్ ప్రకారము 5 సంవత్సరాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉంది. ఈ ప్రభుత్వాన్ని దించే శక్తి ఎవరికీ లేదు. నాకు బాగా గుర్తుంది, చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారానికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 1 సంవత్సరంలోనే ఏం మాట్లాడారంటే, నేను తలుచుకుంటే ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు కూలగట్టగలను అన్నారు. ఇవన్నీ కూడా రికార్డు మనకి చరిత్ర చెప్తూ ఉంది. ఆ మాటలు ఆ రోజు మాట్లాడారు. ఈ రోజు కూడా అదే ధోరణితో మాట్లాడుతున్నారు. ఎందుకనంటే ఆయన పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ప్రతి వస్తున్న విషయంలో అంతిమంగా ఆయన పేరు వచ్చే అవకాశం ఉంది. అందుకని ఆయన మాట్లాడుతున్నారు. కొన్ని సందర్భాలు ఏం మాట్లాడుతున్నారు, నేను అందుకని ఏమంటున్నా అంటే, నేను ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగలవాడు, రాజకీయాలు తెలిసిన వాళ్ళకి రాజకీయ పరిజ్ఞానం లేదండి ఆయనకి. కనీస రాజకీయ పరిజ్ఞానం, రాజకీయాల్లో ఏ విధంగా సభ్యతగా మాట్లాడాలి. ఏమంటాడు, 3 సంవత్సరాలకి చంద్రబాబు నాయుడు లేచిపోతాడు అంటాడు. లేచిపోయేది ఏంది నాకు అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు బావిలో దూకాలంటాడు. ఇంకేదో ఎందుకు పెద్దిరెడ్డి మీద కోపం అంటే, ఆయన కాలేజీలో చదువుకునేటప్పుడు పెద్దిరెడ్డి చెప్పుతో కొట్టాడు అని ఒక రాజకీయ నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ విషయాలు మాట్లాడేది. గాల్లో ఆరోపణ చేస్తూ పోతారా మీరు? మీ దగ్గర స్పెసిఫిక్ గా ఏమున్నా కానీ మీరు కోర్టుకు వెళ్ళొచ్చు, లేదా దర్యాప్తు సంస్థల దగ్గరకు వచ్చి మీరు పిటిషన్లు పెట్టొచ్చు. మీకు స్పెసిఫిక్ ఇష్యూస్, స్పెసిఫిక్ గా ఎవరి మీద ఆరోపణలు ఉంటే వాళ్ళ విజయంలో మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్ వేయొచ్చు. కానీ అవి ఏమీ చేయకుండా గాల్లో మాట్లాడడం ఏదైతే ఉందో అది ఆయన ఆందోళనకి, ఆయన యొక్క నిరాశ నిస్పృహకి అద్దం పడుతుంది. అందుకని ఈ విధంగా మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా అంటే, ఆయన అసెంబ్లీకే వచ్చే ధైర్యమే లేదు, అసెంబ్లీకి వచ్చే ప్రజా సమస్యలు మాట్లాడే పరిస్థితే లేదు అని ఎంత అనాలోచితంగా, ఎంత అజ్ఞానంగా మాట్లాడతాడంటే, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటాడు. ప్రతిపక్ష హోదా ఎందుకు ఎవరో అందరికీ తెలుసు. అది అనేక సందర్భాల్లో మనం చర్చించుకున్నాము. ఈయనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ, నేను తలుచుకుంటే ఒక 10 మంది నేను డోర్లు ధరిస్తే, తలుపులు తీస్తే మీ వైపు ఉండేవాళ్ళు 10 మంది నా వైపు వచ్చేస్తారు. మీకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఉండదు. ఆయనే చెప్పారు. ప్రతిపక్ష నాయకుడు కావాలంటే ఏం ఉండాలనేది ఆయనే చెప్పారు. ఈ రోజు ఏం మాట్లాడతారు, నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే తప్ప నేను అసెంబ్లీకి రానంటారు. ఆయన ఒక రాజకీయ నాయకుడు, ఒక శాసనసభ్యుడు, ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి, బాధ్యత గల రాజకీయ నాయకుడుగా ఆయన మాట్లాడిన మాటలు ఇవేనా? నేను వర్మ గారు చాలా స్పష్టంగా చెప్తున్నాను, సుదూరంలో లేదా నాకు తెలిసినంత వరకు ఆయన 2029లో అధికారానికి రాడు, 2034లో కూడా అధికారానికి వచ్చే అవకాశాలే లేవు. 34 తర్వాత నేనుంటానా ఇంకెవరు ఉంటారు అనేది పక్కన పెడితే అవకాశమే లేదు.
ఆయన యొక్క రాజకీయ అపరిపక్వత, రాజకీయ కనీసం అవగాహన లేని మాటలు ఈరోజు ప్రజలు చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు అనేక విషయాలు బయటకు ఇస్తున్న సందర్భంలో ఆయనకు మద్దతుగా ఉన్న ప్రజలు 40% ఓట్లు 39% ఓట్లు వచ్చాయి కదా, వాళ్ళల్లో కూడా పునరాలోచన ప్రారంభమైంది. అరే మనం ఇటువంటి ప్రభుత్వానికి ఓట్లేసింది, ఇన్ని దుర్మార్గాలు జరిగా గత 5 సంవత్సరాలు, ఇంత అవినీతి జరిగిందా గత 5 సంవత్సరాల్లో, ఆయన కలియుగాన్ని గురించి మాట్లాడుతుంటాను, ఇది కలియుగంలో ఇదేనా అని ఆయన ప్రశ్నలు వేస్తుంటే ఆయన ఇంకొక విషయం చెప్పాడు, మనమే ఇంత మంచి చేస్తే ఓడిపోయాము, ఇంత అవినీతి చేస్తున్న ఈ ప్రభుత్వం ఓడిపోతుంది ఖచ్చితంగా. ఏం మంచి చేశారు? బట్టలను ఒక్కడేనా మీరు మంచి చేసేది?